ఈరోజు గుంటూరు మండల కేంద్రంలో రవనీత్ సింగ్ బిట్టు యొక్క దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. దేశంలో ఏదైతే గాడ్సే ప్రభుత్వం ఉందో ఆ గాడ్సే ప్రభుత్వంలో మాట్లాడే మంత్రి రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి మాట్లాడడం నిజంగా విచారకరం. మరి ఈరోజు గాడ్సేలు ఆ రోజు దేశ స్వాతంత్ర్యంలో వాళ్ళ పాత్ర ఏంటిదో అందరికీ తెలిసిందే. మరి దేశంలో గాడ్సే ప్రభుత్వం ఉండడం, మరి ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ మాటలు మాట్లాడినా వారందరినీ కూడా చూసుకోవడం నిజంగా విచారకరం. ఇమ్మీడియట్లీ ఆ యొక్క మంత్రిని పదవి నుంచి తొలగించాలి, అతని మీద కేసు నమోదు చేయాలి. మరి వెంటనే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాధ్యత వహించాలి. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు పదవులు ఉన్నటువంటి మంత్రులు ఆ రకంగా మాట్లాడితే దానికి అర్థం ఏంటిది? రాహుల్ గాంధీ మీద ఏదైతే నాలుగు కోయడం, అతని పేరు మీద రివార్డు ప్రకటించడం, మరి దేనికి సంకేతం? మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఈరోజు భారతదేశంలోని కాదు ప్రపంచంలోని అందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబం భారతదేశం కోసం ఏం చేసింది, వారి కుటుంబం దేశం కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించింది. గాంధీ కి హత్య. మరి అలాంటి కుటుంబం మీద వీరు మాట్లాడే మాటలు నిజంగా బాధాకరం. కాబట్టి ఏదైతే రణవీర్ సింగ్ బిట్టు అతను అనుకున్న మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి. తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం. ఏజే ఖానాపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను. అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి 1 ఎకరం 38 గుంటలు నేను కూడా రాసిస్తాను. ఎవరైనా తీసుకురావాలి. ఉన్నటువంటి ఆస్తి అదే, నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసియని నేను కూడా ప్రకటిస్తున్నాను. ఆ విధంగా దేశ ప్రజలను గాని రాజ్యాంగాన్ని గాని పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు పరిపాలన విధానం కొనసాగిస్తూ ఇష్టం వచ్చినటువంటి నాలుక ఎటు తిరిగితే అదే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ మరి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజలంతా కూడా ఏకతాటిగా ఒకే వైపు చూసే విధంగా అంత గొప్ప మహానీయుడు, ఒక త్యాగాల కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. కాబట్టి అట్లాంటి విషపూరితమైన ప్రకటన చేయడం నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు ప్రతిపక్ష హోదా, ఈ రోజు రాహుల్ గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఈ రోజు విపక్ష నాయకుడు అతను. ఈ రోజు ప్రతిపక్షం మీద ఈ ప్రజల పక్షాన మాట్లాడడానికి ఈ రోజు మరి దేశంలో ఎంపీలందరూ కూడా ఈ రోజు అవకాశం కల్పించడం రాహుల్ గాంధీ ఈ రోజు ఒక ప్రోటోకాల్ హోదాలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చూసుకోవడానికి సిద్ధంగా లేరు. భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం ఉండాలనేసి సబ్బండ వర్గాలు కలిగి ఉన్నటువంటి ఈ దేశము అందరు సమానత్వంగా బతకాలనేసి కోరుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ రోజు బీజేపీ నాయకుల మీకు చీము నెత్తురుంటే నిజంగా ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. ఈ రోజు మీకు తెలవాలి, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం అంటే భిన్న కులాలుంటాయి, భిన్న మతాలుంటాయి. సిక్కులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్లు కావచ్చు, అనేక రకాల మతాల సమూహాలనే ఈ రోజు భారతదేశం. ఏమైనా యూనిటీ గురించి మాట్లాడుతాడు, మోజులు కొడతారు, ఏమైతే మతాన్ని విద్వేషిస్తారు, ఏమైనా ఇంకేమైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అల్లకల్లాలు సృష్టించే విషయాల్లో తప్పకుండా మళ్లీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు మా ప్రాంతమే కాదు, తెలంగాణ ప్రాంతమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు ఏమైనా ఇట్లాంటి ప్రకటన చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ ప్రభుత్వం ఏ రకంగా కూలగొట్టడానికి దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీ అందరికి తెలుసు, పోయిన ఎలక్షన్ లో ఏ రకంగా బుద్ధి చెప్పారో. తప్పకుండా ఈ రోజు మీలో ఒంటిలో భయం ఉంది. ఆ భయంతో ఇంకేదో జాతీయవాదాన్ని పెంపొందించడానికి, ఇంకేదో రెచ్చగొట్టడానికి, ఇంకేదో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రయత్నం ఈ రోజు జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు. రాష్ట్రంలో కూడా ఈ రోజు
గురించి మాట్లాడతారు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. ఈ రోజు దేశంలో ఆ మూర్ఖులు, రాష్ట్రంలో ఏమో ఈ మూర్ఖులు, వీళ్ళిద్దరు కలిసి కూడా వీళ్ళేమో రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ తీసుకురావడానికి, దేశంలో ఏమో ఆ మూర్ఖులు ల్యాండ్ ఆర్డర్ తీసుకోవడానికి. అంటే ఎక్కడ పడతారు వీళ్ళిద్దరు కలిసి దేశంలో అల్లకొల్లను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ల్యాండ్ ఆర్డర్ తీసుకొచ్చి ఏదో బదనాం చేద్దామనే ఆలోచనతో, గౌరవ ముఖ్యమంత్రి బదనాం చేద్దామనే ఆలోచనతో పనికిరాని కార్యక్రమాలు, పనికిరాని ప్రకటనలు చేస్తూ ఉంటారు. మీకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు అసలే లేదు. ఈ రోజు కేటీఆర్ గారు వరదలు వస్తాయంటే కనీసం ఖమ్మంలో పోలీసులు పరామర్శించండి. మీరు, మీ కుటుంబం, మీ అయ్యేమో ఫామ్ హౌస్లో పనుకుంటాడు, నువ్వేమో అమెరికా జలసాలు చేసి కూడా అమెరికాలో ఉంటావు. కాబట్టి మీరు ఏదైతే దేశంలో చేరే బిట్టు కావచ్చు, అదేమో రాష్ట్రంలో చేస్తున్న ఆ యొక్క హవలేగాడు ఎవడు, అదే కౌశిక్ రెడ్డి గాడు చేసిన వ్యవహారం. ఎందుకంటే నువ్వు ఏ రకంగా అయితే మాట్లాడతాడో మాకు కూడా అట్లా మాట్లాడి బాగా వస్తాయి. కానీ మేము ఓపికతోటి, సహనంతో ఉంటున్నాం. ఏదో నీ ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడితే తప్పకుండా మేము మాట్లాడకుండా ఉండలేం. మాకు కూడా నాలుగుంది మీ మీద విరుచుకుపడడానికి. కానీ ఓపిక, సహనం, ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, వాళ్ళు కుక్కలు మురిగినట్లు మేము మురగలేం. తప్పకుండా మేము ఒక సమయమైన పాలన పాటిస్తున్నాం. ఒకవేళ ఇంకా ఇట్లనే రెచ్చిపోతూ ఉంటే తప్పకుండా తగిన మూల్యం చెల్లించక తప్పదు. మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేమైనా సలహాలు, సూచనలు చేయదలుచుకుంటే తప్పకుండా మీ సలహాలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి. లేకపోతే అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. అసెంబ్లీలో వచ్చి మాట్లాడే దమ్ము ఉండదు. ఏమైనంటే రోడ్డు మీద వచ్చి పబ్లిక్ ని రెచ్చగొట్టి ద్వేషాలు సృష్టిద్దాం, రెచ్చగొడతాం ఆలోచన దిమాగ్ తోటి ఉంటారు తప్ప ఏదే మంచి చేద్దామనే ఆలోచన లేరు. కాబట్టి ఏదేమైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ముఖ్యంగా పేద వర్గాలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ పథకాలను స్టార్ట్ చేసింది. ప్రజల పక్షాన ఆలోచన చేసి ఏదైనా సరే ప్రజాభిప్రాయ నిర్ణయమే మా నిర్ణయం అని మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ క్రమంలో ఇలాంటి రెచ్చగొట్టే గుండాలు, అదే కౌశిక్ రెడ్డి లాంటి గుండాలు, అదే రకంగా దేశంలో బిట్టు లాంటి గుండాలు, ఇలాంటి గుండాల వల్ల దేశమంతా కూడా అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే చూసుకోవడానికి సిద్ధంగా లేరు. పట్టాలిప్పి రోడ్డు మీద తరిమే రోజులు దగ్గరికి వస్తాయి. మీ యొక్క నాలుకని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. లేకపోతే మీరు ఎంతైతే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారో మేమంతా రెట్టింపు స్థాయిలో మిమ్మల్ని తరుముతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే రవనీత్ సింగ్ బిట్టు ఇతని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ రాష్ట్రంలో జరుగుతున్న మౌనం, కౌశిక్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో దానికి కేటీఆర్ గారు కాదు, ఈ రోజు కేసీఆర్ గారు వచ్చి బయట వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ట్విట్టర్ పిట్ట మాట్లాడగాని కాదు. ఈ రోజు మీ అధ్యక్షుడు ఏమైండు, మీ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఫామ్ హౌస్ లో ఏం తాగి పడుకుంటుండదా ఆ విషయం బయటకు రావాలి, బయట వచ్చి మాట్లాడాలి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టమైతే మాట్లాడతామంటే తప్పకుండా ఈ అన్ని అంశాల మీద మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త రియాక్ట్ అవుతారు, తరిమి కొడతారు. ఎవరైనా సరే భూస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ లీడర్ల మీ యొక్క నోరుని అదుపులో పెట్టుకోండి. ఇష్టం వచ్చిన నడిపిస్తామంటే మేమిక్కడ చూస్తూ ఊకం.